అసలు పింకీ జీవితం ఏంటి? ఇలా జరుగుతుంది. ఆ జీవన్ పింకీ మెడలో తాళి కట్టడం ఏంటి? పింకీకి భర్తగా ఆ జీవన్ ఉండడం ఏంటి? ఆ ఇంట్లో రూప రాజులను విడదీయాలని చూస్తూ ఉండడం ఏంటి? ఇవన్నీ చూస్తూ కూడా సహనంగా ఇలా ఉండటం నా వల్ల అవడం లేదు. కానీ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ముత్యాలు. ఏం చేద్దామమ్మా? తలరాత అలా ఉంది. అసలు పింకీ వాడినిలా ప్రేమించింది, వాడినిలా పెళ్లి చేసుకుంది. అసలు ఏం జరుగుతుంది, ఏమైంది, ఇవేవి కూడా తెలియట్లేదు అని విధంగా అంటూ విరూపాక్షి చాలా బాధపడిపోతూ ఉంటుంది ముత్యాలకు చెప్తూ. ఇక మరోవైపు మాత్రం ఆ జీవన్ గాడు ఇదంతా కావాలని చేశాడు. వాడిని మాత్రం ఊరికే వదిలిపెట్టకూడదు. అప్పుడు వెంటనే రూపం మాత్రం ఇక వాడు ఖచ్చితంగా వస్తాడో రాడో, వాడికి వచ్చిన మొహం ఉండదు కాబట్టి ఎక్కడో ఉంటాడేమో అని అంటూ ఉండగా అంతలో జీవన్ నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. నాన్న, అదిగో నాన్న, వస్తున్నాడు నాన్న అని విధంగా రూప అనగానే వెంటనే జీవన్ ఇంట్లో అడుగు పెడతాడు. అయినా ఏంటి బాబు, నువ్వు అసలు మనిషివేనా? ఇలా ఒక ఆడదాని గొంతు కోయటం నీకు కరెక్ట్గా అనిపిస్తుందా? నేనేం చేశాను అత్తయ్య? నేను ఇదంతా మీకోసమే చేశాను. ముఖ్యంగా పింకీ జీవితం బాగుండాలనే చేశాను. మీరు నన్ను అర్థం చేసుకోకుండా మీరు ఇలా మాట్లాడితే నేనేమీ చేయలేను. ఏంటి బాబు, పింకీ జీవితం గురించి నువ్వు అర్థం చేసుకుంది ఏంటి? ఒక ఆడపిల్లవి ఒక ఆడపిల్లకు తాళి కట్టడం అది కరెక్ట్ అని అనుకుంటున్నావా అని ఈ విధంగా అంటూ ఉంటే, ఇదంతా నేను ఊరికి చేయలేదు, కేవలం పింకీ కోసమే చేశాను. ఆ విషయం పింకీకి కూడా తెలుసు. కావాలంటే పింకీనే అడగండి, మీకే చెప్తుంది. ఏంట్రా, ఏం తెలిసేది? చేసిందంతా చేసి పైగా ఇప్పుడు పింకీకే తెలుసని అంటున్నావా? అయ్యో మావయ్య, మీరు ఆవేశపడకండి. అసలు ఏం జరిగిందో కూడా చెప్తాను. ఆ రోజు డ్రగ్స్ కేసులో పింకీ ఇరికింది కదా, ఇదంతా నువ్వు కావాలని చేశావు. పింకీ డ్రగ్స్ కేసులో ఇరికితే కళ్ళు తెరవగానే నువ్వు పింకీ మెడలో తాళి కట్టావు. అవును మామయ్య, నేను చేసింది పింకీ కోసమే. ఎందుకో చెప్పనా? పింకీ బ్యాగ్లో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి. కానీ అంతకంటే ముందు ఏం జరిగిందో మీకెవ్వరికీ తెలియదు. ఏంటంటే పింకీ గోపి అనే వ్యక్తిని ఇష్టపడింది, పెళ్లి చేసుకోవాలని అనుకుంది. ఇద్దరు కలిసి పార్కు వెంట తిరిగారు. ఇక అప్పుడే పోలీసులు పట్టుకున్నారు. కానీ ఆ గోపి మాత్రం డ్రగ్స్కి అలవాటు పడ్డాడు. హ్మ్, బస్తీ వాళ్ళు ఎలా ఉంటారు మావయ్య, అలాగే ఉంటారు కదా. ఇక పోలీసులు పట్టుకోగానే పాపం పింకీ బ్యాగ్లో ఆ గోపి డ్రగ్స్ అన్నీ వేసేశాడు. అప్పుడు అక్కడికక్కడే ఆ గోపి పరిగెత్తుకొని తప్పించుకొని వెళ్ళిపోయాడు. పింకీ అడ్డంగా దొరికిపోయింది. అందుకే తను మా మనిషి అని చెప్పాను. ఎంతైనా సీఎం మా నాన్న కదా, పలుకుబడి ఉంది కదా. కానీ మీ మనిషి అనడానికి ఆధారం ఏంటి అని అడిగారు. అయితే తాళి కడతావా? తాళి కడితేనే వాళ్ళు నమ్ముతారంటేనే నేను పింకీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది మావయ్య, అందుకే కట్టాను. ఏంటి పింకీ, వీడేంటి ఏదో మాట్లాడుతున్నాడు? నువ్వెవరినో ప్రేమించడం ఏంటి? మీకు అతని ఎవరో కూడా తెలుసు. ఏంటి నువ్వు అంటుంది? ఆ రోజు దొంగతనంగా ఇంట్లోకి చొరబట్టాడు కదా గోపి, వాడే. వాడు ఎవడో కాదు, ఈ పింకీ ప్రేమించిన ప్రియుడు. ఆ రోజు ఇంట్లోకి వచ్చినా కూడా నిన్ను ఏమనకుండా మౌనంగా ఉన్నాను. పింకీ మెడలో తాళి కట్టానే కానీ ఏ రోజు కూడా తనతో అసభ్యకరంగా ప్రవర్తించలేదు. ఎందుకంటే పింకీ నన్ను సంతోషంగా స్వీకరించాలి కాబట్టి. అందుకే నేను ఊరుకున్నాను. ఇక ఆ రోజు కావాలని రాజు అబద్ధం చెప్పాడు. వాళ్ళ తమ్ముడు ఎక్కడ ఇరుకుతాడో అని కావాలని చేశాడు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. మరి ఎందుకు అబద్ధం చెప్పావు? వాడు సూసైడ్ చేసుకుంటాడని, వాడు చనిపోతానని అంటేనే పెద్దయ్య గారికి అలా చెప్పాల్సి వచ్చింది. ఏ ఏంటి అయినా మీ బొత్తి వాళ్ళే అంతే ఉంటారు కదా. విజయాపిక గారు, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఆస్తి కోసమే నువ్వు ఇంట్లోకి వచ్చావు. ఇప్పుడు నీ తమ్ముడు కూడా ఆస్తి కోసమే వచ్చి ఉంటాడు. అవును విజయాంబిక గారు, మీరు చెప్పినట్టుగా ఆ రోజు తనని లేపుకెళ్ళడానికే ఇక్కడికి వచ్చాడు. అమ్మ బాబోయ్, ఇదంతా జరిగిందా అని విజయాంబిక అంటూ ఉంటుంది. అంటే ఈ జీవన్ గాడు ఎందుకమ్మా నన్ను ఇరికించాలని చూశాడో అని కోపంగా దీపక్ అంటూ ఉంటాడు. వీడు దొంగే, వీళ్ళ తమ్ముడు దొంగే, వీళ్ళని చెప్పులతో కొట్టాలి అని విజయాంబిక అంటూ ఉంటే, మాటలు జాగ్రత్తగా మాట్లాడండి విజయాంబిక గారు.
పింకీ, ఇప్పటికైనా నువ్వు నోరు తెరిచి మాట్లాడు పింకీ. అసలేం జరిగిందో నాన్నకైనా తెలియాలి కదా అని అంటూ ఉంటే, చెప్తాను పెద్దనాన్న, నేను చెప్తాను. ఏం జరిగిందమ్మా పింకీ? "హ్మ్, ఏం జరిగిందంటే ఏం చెప్తావు? వాడు ఒక దొంగ. హ్మ్, ఈ జీవన్ నిన్ను బయట పడేయాలని ఇలా చేస్తే అతన్ని కూడా మీరు దొంగలా భావిస్తున్నారు" అని విజయాంబిక అంటూ ఉంటే, "హ్మ్, అసలు పెద్దనాన్న ఆ రోజు నా దగ్గరికి వచ్చింది. తప్పు చేశాను, నిన్ను వదిలి వెళ్ళినందుకు నేను చనిపోతాను, నేను సూసైడ్ చేసుకుంటానని నా దగ్గరికి వచ్చి గోపి చెప్పాడు. నేను గోపిని ప్రేమించిన మాట వాస్తవం. కానీ ఆ రోజు వచ్చింది అందుకే పెద్దనాన్న, మరే ఉద్దేశంతో కాదు. అయినా వీళ్ళ పెంపకమే తప్పు. వీడిది, ఈ రాజుదైనా ఆ గోపిదైనా." అప్పుడు వెంటనే కోపంగా చంద్ర వచ్చి, "ఇప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు నా కూతురి జీవితంతో ఆడుకున్నావు? నా కూతురి మెడలో ఎందుకు తాళి కట్టావు? నా కూతుర్ని ఎందుకు ఇలాంటి బ్రతుకు చేశావు? మావయ్య చెప్పాను కదా." అంతా విని ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడితే నేనేమీ చేయలేను. "ఎందుకు బాబు నా కూతురి జీవితంతో ఆడుకున్నావు? ఇలాంటి వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు" అని ఏంటో సూర్యప్రతాప్ చెంపచెడలు మని పీకుతాడు. "ఏంటి, మీరు నన్ను కొడతారా? మర్యాదిచ్చి మాట్లాడుతుంటే మీరు నన్ను గెలుకుతున్నారు కదా, గెలకండి. గెలికితే ఇలాగే ఉంటుంది. నేను సీఎం కొడుకునే, మీరు నన్ను కొట్టారు. రేయ్ ఏంట్రా" అని అంటూ మెడ పట్టుకోగానే, "నాకు మెడ పట్టుకోవటం వచ్చు" అని అంటూ సూర్యప్రతాప్ని గట్టిగా పట్టుకోబోతూ ఉండగా చెప్పుతో పింకీ కొడుతుంది. ఇక పింకీ చెప్పుతో కొట్టగానే జీవన్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు. "ఇన్నాళ్ళు కూడా మా ఇంటి వాళ్ళ గురించి నన్ను భయపెట్టి ఆగావు. ఇప్పుడు మా పెద్దనాన్న మీదే చెయ్యి వేయాలని చూస్తే చెప్పుతో కాదు, నిన్ను ఇంకా దేంతోనైనా కొడతాను. నచ్చావు, బాగా నచ్చావు. ఎందుకో తెలుసా, ఇకపైన నువ్వే నా భార్యవి. నా బిడ్డ, అదే భారతికి పుట్టింది నా బిడ్డే. ఇక నీ కడుపులో కూడా నా బిడ్డే పెరుగుతుంది." "రేయ్ ఏం మాట్లాడుతున్నావురా?" "అవును, ఖచ్చితంగా తనని నేను పెళ్లి చేసుకుంటాను. ఎలాగో హారతిని పెళ్లి చేసుకుంటాను. ఇంట్లో ఇల్లాలు, పక్కింట్లో ప్రియులారన్నమాట" అని అంటూ ఉంటే, "వీడిని ఇలా కాదు, వీడిని ఇలా చెప్తే అర్థం అవ్వట్లేదు. వీడిని ఏం చేయాలంటే" అని అంటూ ఆవేశంగా సూర్యప్రతాప్ లోపలికి వెళ్ళి గన్ తీసుకొని వచ్చి, "రేయ్ నేను చంపేస్తాన్రా" అని అంటూ గన్ గురి పెట్టగానే